హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, మన 2025 అయితే ఎండ్ అయిపోతుంది. 2026లోకి అయితే మనం ఎంటర్ కాబోతున్నాం. మీరు ఈ 2026లో అస్సలు పర్చేజ్ చేయకూడనటువంటి టాప్ 10 స్మార్ట్ టీవీస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా స్మార్ట్ టీవీ పర్చేజ్ చేద్దామని మీరు ప్లానింగ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇవి కానీ మీరు పర్చేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మనీ అనేటువంటి వేస్ట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ స్మార్ట్ టీవీస్ కథ ఏంటి అనేటువంటి తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మంచి మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వాచ్ అనేటువంటిది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నేను మీకు డీల్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక మీదట. సో మీరు డైలీ వీడియోస్ అనేటువంటి ఫాలో అవుతూ ఉండండి, మంచి కంటెంట్ అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పర్చేజ్ చేయకుండా టీవీ వచ్చినప్పటికీ ఎల్జీ QNED 8XA అన్నమాట. ఇది మనకి బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది. పైగా ఏంటంటే రీసెంట్ టైంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అలాగే రిలయన్స్లో కూడా మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఎల్జీ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్లో కూడా వీటి మీద మంచి ప్రైస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు ప్రైస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారంటే దీంట్లో మనకి బ్లీడింగ్ ఇష్యూ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మన కార్నర్స్లో లైటింగ్ అనేటువంటిది మనకి ఓవర్ఫ్లో అనేటువంటి అవ్వడం జరుగుతుంది అనమాట. అందు గురించి దీని మీద మంచి ప్రైస్ డిస్కౌంట్స్ అనేటువంటి చూపించేసి టెంప్టింగ్ ప్రైస్లో మనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి ఎవరికి కూడా ఈ టీవీ మీద అయితే మీరు పర్చేస్ చేయకండి. చేస్తే మాత్రం మీ మనీ అయితే వేస్ట్ అవడం జరుగుతుంది. ఓన్లీ మీకు బ్లెండింగ్ ఇష్యూ అంత ఇది కాదు, ఓన్లీ గేమింగ్ మాత్రమే మాకు కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు రికమెండ్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ రన్లో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఈ టీవీ పర్చేజ్ చేయడం కంటే 8G అని చెప్పేసి ఒక మంచి టీవీ అయితే ఉంది, దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవడం బెటర్ అనమాట. రెగ్యులర్ టైంలో ఈ రెండు టీవీస్ కూడా ఇంచుమించు ఒకే ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఎల్జీ నుండే UT80 అని చెప్పేసి మన 2025 మోడల్ టీవీ అయితే చాలా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా మనకి చిన్న చిన్న సిటీస్, చిన్న చిన్న విలేజెస్లో ఉన్నటువంటి టీవీ షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ ఈ టీవీని అయితే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ టీవీ పర్చేజ్ చేద్దామంటే మాత్రం పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే మనకి వేరే ల్యాగింగ్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటున్నాయి అన్నమాట. పెర్ఫార్మెన్స్ కూడా అంత బెటర్ అయితే ఉండదు. పైగా మనకి అప్డేట్స్ అనేటువంటి మహా అయితే ఒక 3 or 4 అప్డేట్స్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆ డబ్బులు పెట్టి ఈ టీవీ కొనడం కంటే మీరు UA8350 కానీ 8300 కానీ పర్చేజ్ చేసుకోండి. ఇందులో మనకి లేటెస్ట్ జనరేషన్ మ్యాజిక్ రిమోట్ అయితే వస్తుందన్నమాట. 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. ప్రాసెసర్ కూడా ఇందులో ఇంప్రూవ్మెంట్ చేశారు. మీకు కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి శాంసంగ్లో 2 టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి శాంసంగ్ విస్టా, సెకండ్ వచ్చినప్పటికి శాంసంగ్ విస్టా ప్రో అన్నమాట. ఈ 2 టీవీస్ని కూడా ఇక మీద అయితే పర్చేజ్ చేయకండి. ఎందుకంటే ఈ 2 కూడా మనకి బేసిక్ రేంజ్ స్మార్ట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమీ కూడా వెళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ 2 కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ 2026 ఏంటంటే ఇదంతా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీస్ అయితే కాదన్నమాట. ఒకవేళ మీరు 2026లో పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇన్ఫినిటీ విజన్ అయితే పర్చేజ్ చేసుకోండి. అది ఖచ్చితంగా పైసా వసూలు స్మార్ట్ టీవీ అయితే మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చినప్పటికి TCL నుండి కూడా 2 టీవీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి TCLలో C6KS అనమాట. సో ఇది మనకి బేసిక్ రేంజ్ మినీ LED స్మార్ట్ టీవీ. చాలామంది ఏంటంటే 55 ఇంచ్ 40,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది, అది కూడా మినీ LED స్మార్ట్ టీవీ కదని చెప్పేసి దీన్ని పర్చేజ్ చేద్దామని చెప్పేసి చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు అడుగుతున్నారు అనమాట. దయచేసి ఈ టీవీని అయితే మీరు పర్చేజ్ చేయకండి. నేను మీకు 2025లో కూడా మీకు చెప్పాను అనమాట, ఈ టీవీని పర్చేజ్ చేయొద్దు అని చెప్పేసి. ఇంకా 2026లో అయితే అసలు రికమెండ్ కూడా చేయను. ఈ టీవీని మీరు పర్చేజ్ చేద్దామంటే మాత్రం స్కిప్ చేసుకోండి. దీని ప్లేస్లో కొంచెం ఒక 5,000 6,000 యాడ్ చేసుకుంటే C6K అయితే ఉంటుంది, దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 65 ఇంచ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేటువంటి కొద్దిమంది అయితే 2025 మనం చెప్పడం జరిగింది. అది కూడా ఒక 100 మంది పర్చేజ్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు ప్రాబ్లమ్స్ అనేటువంటి చెప్పారన్నమాట. అదర్వైజ్ మనకి ఎవరు కూడా అంత ప్రాబ్లమ్స్ అనేటువంటి చెప్పలేదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా 2026లో మినీ LED కావాలి, అది కూడా బడ్జెట్లో TCL అనుకుంటే మాత్రం C6K అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి TCL V6C. ఇది మీరు 43 ఇంచ్ బడ్జెట్లో పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు 55 ఇంచ్ అబోవ్ చూడాలంటే మాత్రం ఈ టీవీని కంప్లీట్గా మీరు స్కిప్ చేసుకోండి. మనకి 2026లో ఇదే బడ్జెట్లో QLED స్మార్ట్ టీవీస్ అయితే వస్తాయి. 2025లో కూడా ఇదే బడ్జెట్లో మంచి QLED స్మార్ట్ టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. అందు గురించే 55 ఇంచ్లు అయితే దీన్ని స్కిప్ చేసుకోండి. మీకు స్మాల్ టిప్ ఏంటంటే
మీరు ఇంచెస్ పెరిగే కొద్ది దాంట్లో ఉన్నటువంటి డిస్ప్లే టెక్నాలజీ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65 ఇంచ్ పర్చేజ్ చేశారనుకోండి, అక్కడ మీరు మ్యాక్సిమం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఉండేలా చూసుకుంటే మనకి ఆ లోకల్ డిమ్మింగ్ ఏదైతే ఉంటుందో బ్లాక్ జోన్స్ అనేటువంటి మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మంచి సినీ థియేటర్ ఫీల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మనం పెట్టే డబ్బులకైతే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మేము బడ్జెట్ పెట్టలేం బ్రో అనుకుంటే QLED సైడ్ ఉన్నారండి తప్ప మీరు తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పేసి ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీస్ విత్ 4K పర్చేజ్ చేశారంటే మాత్రం మీరు కొద్ది రోజులు బాగానే ఉంటుంది అన్నమాట. కొత్తలోని లాంగ్ రన్లో ఏంటంటే మీకు ఆ పిక్చర్ క్వాలిటీ చూసి చిరాకు వచ్చేస్తుంది. అందు గురించి అబోవ్ వెళ్ళే కొద్ది కొద్ది బడ్జెట్ అనేటువంటి యాడ్ చేసుకుంటే మంచి టెక్నాలజీ ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ అయితే పర్చేజ్ చేసుకోమని ఈ చిన్న టిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవి వచ్చినప్పటికీ యాసర్ వి ప్రో సిరీస్ 2024 వెర్షన్ టోటల్గా మీరు స్కిప్ చేసుకొని 2026లో యాసర్ వాళ్ళ దగ్గర ఇంకా మంచి స్మార్ట్ టీవీస్ అనేటువంటి రాబోతున్నాయి అన్నమాట. యాసర్ ప్యూర్ కంపెనీ ఏదైతే ఉందో యాసర్ వాళ్ళ సబ్ బ్రాండ్ దాంట్లో చాలా బెస్ట్ టీవీస్ అనేటువంటి 2025లో తీసుకొచ్చారు. ఇంకా 2026లో ఎక్సలెంట్ స్మార్ట్ టీవీస్ అనేటువంటి రావడం జరుగుతుంది. పైగా యాసర్ ప్యూర్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ రంగంలో కూడా ఎంటర్ అయిపోయింది అన్నమాట. అక్కడ కూడా కొంచెం మిరాకిల్స్ అనేటువంటి 2026లో మనం అయితే చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎనీవే మనకి 2026లో మాత్రం యాసర్ వి ప్రో సిరీస్ని 2024 వెర్షన్ టోటల్గా మీరైతే స్కిప్ చేసుకోండి. ఆ తర్వాత సోనీ బ్రావో X90L ఈ టీవీని కూడా స్కిప్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి బడ్జెట్లో వస్తుంది అనుకోండి, లైక్ మనకి సోనీ బ్రావో 3తో కంపేర్ చేసుకుంటే ఒక 10 నుండి 15,000 రూపాయలు తక్కువ బడ్జెట్లో వస్తున్నా, లేకపోతే 7,000 రూపాయలు తక్కువ బడ్జెట్లో వస్తున్నా, ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్స్ ఏమైనా యాడ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో వస్తే మాత్రం ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. అలా కాదు మనకి రెగ్యులర్ బడ్జెట్లో వస్తుంటే ఈ టీవీని అయితే 100% స్కిప్ చేసుకోండి. ఎందుకంటే మనకి అప్డేట్స్ వరకు ఇంకేమి అప్డేట్స్ రావన్నమాట. ప్రాసెసర్ కూడా మనకి X1 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోకల్ డిమ్మింగ్ జోన్ కూడా అంత బెటర్ అయితే ఉండదన్నమాట. బట్ మన సోనీ బ్రావో 3తో కంపేర్ చేసుకుంటే ఇది ఫుల్ ఎరే డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక్కటే కొద్దిగా అడ్వాంటేజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎనీవే 2026లో అయితే ఈ X90L స్మార్ట్ టీవీని మీరు స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సోనీ నుండి సోనీ బ్రావో 2 2024 వెర్షన్ అయితే ఉందన్నమాట. S25 M2 అయితే కాదు, ఓన్లీ S25, S22, S20 అన్నమాట. ఈ టీవీస్ని అయితే మీరు స్కిప్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు కంప్లీట్గా అవుట్డేటెడ్ లుక్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మనకి పెర్ఫార్మెన్స్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిక్చర్ క్వాలిటీ కూడా మనకి S25 M2తో కంపేర్ చేసుకుంటే ఒక 20% కొంచెం డిక్రీజ్ అనేటువంటిది మనం నోటీస్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందు గురించే మీరు 2026లో సోనీ బ్రావో 2 S20, S22, S25 అయితే మీరు స్కిప్ చేసుకోవడం బెటర్ అని చెప్పి చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఓకేనా. సో ఆ తర్వాత వచ్చినప్పటికి బ్లాక్ మంత్ నుండి కూడా ఒక స్మార్ట్ టీవీ అయితే ఉంది, QC7005 అన్నమాట. ఇది మనకి 43 ఇంచ్ అప్రాక్సిమేట్లీ 18,000 రూపాయల బడ్జెట్లో అనుకుంటా వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. వితౌట్ కార్డ్ ఆఫర్ చెప్తున్నాను. సో మీకు ఆ బడ్జెట్లో తీసుకోవచ్చా అంటే పర్వాలేదు తీసుకోవచ్చు. బట్ 2026లో అయితే మాత్రం 100% నాట్ రికమెండబుల్. ఎందుకంటే మనకి అవుట్డేటెడ్ ప్రాసెసర్ అనేటువంటిది ఉన్నదన్నమాట ఇందులో ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన యాప్స్ ఓపెన్ చేసినప్పుడు లాంగ్ రన్లో అంటే మీరు ఒక 6 months అలా యూజ్ చేశాక యాప్స్ అనేటువంటి ఆటోమేటిక్గా క్రాష్ అయిపోవడం జరుగుతుంది. అలా మీరు హాట్స్టార్ ఓపెన్ చేస్తుంటే మనకి వీడియో అనేటువంటిది ముందు వచ్చేస్తుంది, ఆడియో అయితే బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది అనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే హాట్స్టార్ కూడా క్రాష్ అయిపోవడం జరుగుతుంది. యూఏలో అయితే మాత్రం మనకి ల్యాగ్ అనేటువంటిది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. సర్వీస్ కూడా అంత బెటర్ సర్వీస్ అయితే లేదు. విలేజెస్లో మరీ యావరేజ్ అయితే ఉంది. మనకి సిటీస్ అటువంటి వచ్చినప్పటికి పర్వాలేదు, నార్మల్ సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బ్లాక్ మంత్ నుండి అయితే మాత్రం ఈ టీవీని మీరు స్కిప్ చేసుకోవడం బెటర్. చాలామంది తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పేసి మనం బ్లాక్ మంత్ టీవీ యొక్క రివ్యూ కూడా చేసాం. సో దాని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట. సో ఈ టీవీ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పర్చేజ్ చేయకండి. ఆ తర్వాత వచ్చినప్పటికి Xiaomi FX Pro ఇది మనకి Xiaomi 2025లో లాంచ్ చేసినటువంటి టీవీ. ఇది మన 5T OS అయితే వస్తుంది. బట్ ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. పిక్చర్ క్వాలిటీ కూడా అంత బెటర్ అయితే ఉండదు. ఎవరికైతే 5TV OS కావాలి అనుకుంటారో వాళ్ళైతే పర్చేజ్ చేయండి. సో మన గూగుల్ టీఓఎస్ 5T OS అంటే మాత్రం నేను 100% కూడా గూగుల్ టీఓఎస్ అని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటి గూగుల్ టీఓఎస్లో ఉంటుంది. 5T వచ్చేప్పుడు అమెజాన్ వాడదు కాబట్టి అంత లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది ఉండదన్నమాట. మిగతా ఆపరేటింగ్ సిస్టమ్తో కంపేర్ చేసుకుంటే 5T OS అనేటువంటి కొద్దిగా బెస్ట్ యాప్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే చిన్న అడ్వాంటేజ్. సో ఎనీవే 2026లో మాత్రం ఈ టీవీని కూడా మీరు స్కిప్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా, ఈ 2026లో అస్సలు పర్చేజ్ చేయకూడనటువంటి 10 స్మార్ట్ టీవీస్ ఏంటి అనేటువంటిది. ఇంకా మీకైనా పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి DM చేయండి. అక్కడ నుండి మనం అయితే కమ్యూనికేట్ అవుదాం అన్నమాట. సో చాలామంది మార్నింగ్ టైంలో మెసేజ్ చేసి మార్నింగ్ టైమ్స్ కాల్స్ కూడా చేస్తున్నారు. నా మార్నింగ్ టైం అసలు కుదరదు అనమాట. కంప్లీట్గా వీడియో ఎడిటింగ్స్ అని చెప్పేసి, రికార్డింగ్స్ అని చెప్పేసి, స్క్రిప్ట్స్ అని చెప్పి, టెస్టింగ్ అని చెప్పేసి ఇలా కంప్లీట్గా నా వర్క్ అనేటువంటిది ఉంటుంది. మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం ఏం చేస్తారంటే 3 o'clock నుండి 4 o'clock వరకు అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంటాను. ఆ టైంలో డైరెక్ట్ మీతో కాల్లో మాట్లాడడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మెసేజ్ వచ్చినప్పుడు
నైట్ టైం అయితే రిప్లై ఇస్తాను. చాలామంది ఏంటంటే ఏంటి బ్రో నువ్వు ఇన్‌స్టాలో మెసేజ్ చేయమని రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి కూడా కొంతమంది కంప్లెయింట్ చేస్తున్నారు. ఇది రీజన్ వచ్చేటప్పటికి. నేను మీకోసమే పని చేస్తున్నానన్నమాట. నాకు వేరే జాబ్స్ ఏమీ లేవు. కంప్లీట్‌గా ఫుల్ టైమ్ నేను యూట్యూబర్ అనమాట. సో మీరైతే అర్థం చేసుకొని నాకైతే మీరు సపోర్ట్ చేయండి. మంచి మంచి స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా నేను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్ దయచేసి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క 10,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే 1,00,000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఇంతవరకు మీరే తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక 10,000 మందికి మీరే తీసుకువెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ అనేటువంటి షేర్ చేయండి. అలా ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం ఏంటి, క్వెరీస్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అక్కడే హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.